శ్రీకాకుళం టెక్కర నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి పేరడ తిలక్, ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు సీఎం జగన్ ప్రవేశపెట్టిన అనేక ప్రజాహిత కార్యక్రమాలకు తెలుగు ప్రజానికం హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారని, మీ ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి వైసీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. గ్రామానికి వెళ్లగా తమ ఆత్మీయ నేతలకు గ్రామ ప్రజలు జేజేలు పలికారు. జగన్ కి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి పులకరించిపోయారు నేతలు. ప్రజాహితం కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైసీపీ సర్కార్కే దక్కిందని వివరించారు. ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చి రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపడానికి కారణం జగనే అన్నారు. రామరాజ్యాన్ని తలపించే అద్భుతమైన పరిపాలన జగన్ నేతృత్వంలో సాకారమైందన్నారు. ఎప్పటికీ సంక్షేమ రాజ్యం ఇదే విధంగా కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైసీపీకి అండదండలు అందించాలని పిలుపునిచ్చారు. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి వచ్చే నెల 13వ తేదీన జరుగు శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులుగా పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు, మరి అలాగే నా పేరు పేరాడ తిలక్, మా ఇద్దరము శాసనసభకు పార్లమెంటుకు పోటీ చేస్తున్నాము. మా ఇద్దరిని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాం. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. భారతదేశం ప్రజలంతా కూడా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న ఎన్నికల్ని. ఎందుకంటే ఈ ఎన్నికలను మనం ఒక్కసారి గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాన్ని అందించి అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టి ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి ఇలాగ అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి పేదవాడికి సాయం అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాలనని, పేదలకు సాయం అందించిన జగన్మోహన్ రెడ్డి పాలనని రేపు జరుగుతున్న ఎన్నికలకి కొలబద్దాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతే పేదవాళ్ళు ఓడిపోయినట్లు లెక్క, తెలుగుదేశం గెలిస్తే పెత్తందారులు గెలిచినట్లు లెక్క. తెలుగుదేశం గెలుస్తుందా, వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందా, చంద్రబాబు నాయుడు కావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలా అని ఆలోచించమని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈ ఎన్నికలు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఎప్పుడు చూసినా అతను చెప్పే మాట ఒకటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేదలకు గాని మరి సామాన్యులకు గాని ఎటువంటి సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి చేయలేదని చెప్తున్నాడు. అభివృద్ధి జరిగిందా, జరగలేదు? ఇక్కడున్న తెలుగుదేశం అధ్యక్షుడు గాని చంద్రబాబు నాయుడు గాని ఆలోచించమని చెప్తున్నాం. మీ కుటుంబానికి 40 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలు ఓట్లేసి గద్దెనెక్కిస్తే ఈ నియోజకవర్గంలో గాని ఈ జిల్లాలో గాని మీ కుటుంబం చేసిన అభివృద్ధి ఏటో బహిరంగ చర్చకి రమ్మనమని చెప్పి అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడికి సభ ద్వారా కోరుతూ ఉన్నాం. మీరు ఎక్కడ టైం పెట్టినా, ఎక్కడ డేట్ పెట్టినా మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంటే ఈ ఎన్నికల సమయంలో మీరు రండి. అమెరికాలో జరిగిన ఎన్నికల్లాగా మీరు చేసే అభివృద్ధి చెప్పి ప్రజలకు ఓట్లు అడగండి. మేము చేసే అభివృద్ధిని చెప్పి ప్రజలకు ఓట్లు అడుగుతాం. మీకు ఆశీర్వదిస్తే మేము రాజకీయాలను శాశ్వతంగా తప్పుకుంటాం. మీరు నిరూపించుకోగలిగితే, ఈ ఎన్నికల్లో మీరు విజయం సాధిస్తే, మేము రాజకీయాలను తప్పుకుంటాం. మేము గెలిస్తే మీరు రాజకీయాల్లో తప్పుకుంటారా అని రామ్మోహన్ రెడ్డికి సందర్భంగా అడుగుతున్నాను. సక్కు బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.